ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి మాకు న్యాయం కావాలి, ఎలాగైనా ఈ రోజు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సహస్ర తల్లిదండ్రులు అలాగే బంధువులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆందోళన చేపడుతున్నారు. మరి అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి, అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ కి పోలీసులు ఏమైనా సమాధానం ఇచ్చారా, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అందిస్తారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి న్యూస్ సిఓ నిరుపమ గారు అందిస్తారు. మేడం, ఇప్పుడు అసలు వాళ్ళు ఏం న్యాయం కోరుకుంటున్నారు మేడం? అసలు వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ మేనమామ అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర చాలాసేపు ధర్నా చేశారు. ఇప్పుడు వాళ్ళని పోలీసులు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా ట్రాఫిక్ లో మధ్యలో 2-3 అంబులెన్స్లు కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పోలీసులు రిక్వెస్ట్ చేసి వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. ప్రస్తుతం లోపల పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు అందరూ కూడా. బయట అయితే ఎవరూ లేకుండా పోలీసులు కొన్ని చర్యలు తీసుకున్నారు లోపలికి వెళ్లేలాగా. వాళ్ళైతే డిమాండ్ ఒక్కటే ఉంది, వాళ్ళ అమ్మాయిని చంపినట్టే వాడిని కూడా చంపాలి అనేది, ఇంకా వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఆ పిల్లోడు 2 నెలల క్రితమే ఒక పెద్ద ఫోన్ తీసుకొచ్చాడని చెప్తున్నారు. ఒక పెద్ద ఫోన్ తీసుకొచ్చినప్పుడు కనీసం తల్లి తండ్రి కొనివ్వలేదంట. ఆ ఫోన్ వాళ్ళు కొనివ్వనప్పుడు పిల్లోడికి ఫోన్ ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందా లేదా అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు పేరెంట్స్. అప్పుడే క్వశ్చన్ చేసి నువ్వు ఫోన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని చెప్పి ఆరా తీసి 2 తగిలించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేబీ అది కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకొకటి, ప్రీ ప్లాన్డ్ కాకపోతే ముందుగా కత్తి ఎందుకు తీసుకొచ్చాడు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు పేరెంట్స్. కత్తి తీసుకొచ్చి అంత దారుణంగా, క్రిమినల్ మైండ్ లేకపోతే అంత దారుణంగా అడ్డదిడ్డంగా 20 పైగా గాయాలు ఎలా ఒంటి మీద చేయగలుగుతాడు అని చెప్పి. కానీ పోలీసులు చెప్పేది ఏంటంటే అనుకోకుండానే జరిగింది, ఇది జస్ట్ బ్యాట్ కోసమే వచ్చాడు, వచ్చిన తర్వాత అమ్మాయి అడ్డుకుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకొని ఇష్టానికి కట్ చేసి పడేశాడంట. ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకొని ఇష్టానికి ఎలా కట్ చేస్తాడు అనేది వాళ్ళు క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్, పోతూ పోతూ వీళ్ళ ఇంట్లోనే వీళ్ళ కిచెన్లోనే చాకుని ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కడుక్కొని తర్వాత పక్కన బిల్డింగ్లోకి దూకాడు వాడు. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, వెళ్ళిన తర్వాత కూడా వాడు ఆ బట్టలు ఏదో బయట దండం మీద తీగ మీద బట్టలు ఆరేస్తుంటే ఆ బట్టలు షర్ట్ని ఫ్రంట్ ఇలా వేసుకొని, అంటే బ్లడ్ మరకలు కనపడకుండా షర్ట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళ అక్కలు 2 ఉన్నారంటే ఇంట్లో, వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు ఇంట్లో ఆ టైంలో. సో అలా వెళ్ళిపోయి ప్రశాంతంగా లోపలికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి ఆ తర్వాత ఆ బట్టలు తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసేసాడు వాడే. చిన్న చిన్న మరకలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ముందే కావాలని చెప్పేసి చేయకపోతే కత్తి ఎందుకు తీసుకొచ్చాడు అనేది వాళ్ళ క్వశ్చన్. సో కత్తిని ఎందుకు తీసుకొచ్చామని పోలీసులు అడిగినప్పుడు, జస్ట్ బెదిరించడానికి తీసుకొని వచ్చాను నేను, ఎవరైనా నన్ను అడ్డుకుంటే బెదిరిద్దామని చెప్పి తీసుకొచ్చాను కత్తి అని చెప్తున్నాడంట పోలీసులకు. తర్వాత ఆఫ్ ది రికార్డు పోలీసులు చెప్పింది ఏంటంటే, ఆ అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేదు అంటే ఒక క్రికెటర్ కావాలి అనేది అతని కోరిక అంట. మరి ఇప్పుడు అవన్నీ పోతాయి కదా, కనీసం మినిమం సెన్స్ లేకుండా స్కూలుకు కూడా సరిగా పోడంట. స్కూలుకు కూడా సరిగా పోలేని వాడు పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతాడు? తర్వాత చుట్టుపక్కల ఎప్పుడు చూసినా సరే అందరూ చెప్పారు, అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు, ఎప్పుడు కూడా నెట్ఫ్లిక్స్లోను లేకపోతే నెట్లోను క్రైమ్కి సంబంధించిన స్టోరీస్ చూస్తాడంట, క్రైమ్ థ్రిల్లర్స్ చదువుతాడంట, క్రైమ్ థ్రిల్లర్సే చూస్తాడంట, వెబ్ సిరీస్లు అన్ని క్రైమ్వే చూస్తాడంట. అంటే దానికి సంబంధించిందే మొత్తం ఎక్కించుకుంటున్నాడు అనమాట బుర్రంతా కూడా. అసలు నాకు ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో అర్థం కాలేదు సార్, నాకు ఎట్లా పడితే అట్లా కళ్ళు మూసుకొని కట్ చేసేసానని చెప్తున్నాడంట. అంటే ఏ రకమైనటువంటి మైండ్తో ఆ పిల్లోడు ఉన్నాడు. ఇంకొకటి, 9:30 సమయంలో ఇది జరిగింది, 9:30కి చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ నాన్న 12:50కి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. అంటే 3:30 గంటల పాటు ఆ అమ్మాయి కేవలం చిన్న చిన్న గాయాలు అయినాయి అని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వాడు చాలా లీన్గా ఉన్నాడు, పొడిచినప్పుడు ఎక్కువ లోతు పోలేదు, తక్కువగానే గాయాలు అయ్యాయి. బట్ గాయాలైనా కూడా ఎక్కువసేపు ఆ అమ్మాయి అలాగే ఉండిపోవటం వల్ల బ్లీడింగ్ అయిపోయింది, మొత్తం బెడ్ అంతా కూడా బ్లీడింగ్ అయిపోయింది, మొత్తం బెడ్షీట్స్ అంతా దారుణంగా తడిచిపోయాయని పోలీసులు చెప్తున్నారు. సో ఆ బ్లీడింగ్ అవటం వల్లే అమ్మాయి చనిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది. అదే ఆ అమ్మాయి కనుక ½ అవర్ లోపు హాస్పిటల్కి కనుక షిఫ్ట్ చేయగలిగితే ఎలాంటి ప్రమాదం లేకుండా మేబీ బయటపడేదేమో, అమ్మాయి సేవ్ అయ్యేది. కానీ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఆ అమ్మాయి బయట వాడు గడిపెట్టేశాడు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. అమ్మాయి దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎలాంటిది కూడా లేదు. కనీసం ఫోన్ ఏమైనా ఉండింటే వాళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి అమ్మాయి అమ్మా అన్నా కూడా వాడి సిచ్యుయేషన్ అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే ఏదో జరిగిందని చెప్పి ఇమ్మీడియట్గా రావడానికి ఉండేది. ఎందుకంటే 12:30 వరకు వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఆ పిల్లోడికి బాక్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ ఇమ్మని చెప్పి వెళ్తే ఈ అమ్మాయి 12:30కు కూడా లంచ్ బాక్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆ స్కూల్ నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి లంచ్ బాక్స్ రాలేదని. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి లంచ్ బాక్స్ ఇవ్వలేదంట. అంటే వాళ్ళ అమ్మ కింద ఉన్నటువంటి ఒక ఆమెకు ఫోన్ చేసి, అమ్మ ఒకసారి చూడు మా అమ్మాయి వెళ్ళలేదంట స్కూల్ కంటే, ఆమె వెళ్ళి చూసింది కానీ బయట గడిపెట్టుంది.
దాంతో ఆమె అక్క గడిపెట్టేసి ఉంది, బయట ఎవరు లేరని చెప్పిందంట. కానీ అది కూడా 12:30 టైంలోనే జరిగింది. అంటే అప్పటికే అమ్మాయి 3 గంటల నుంచి కొట్టుకొని చనిపోయి ఉండాలి. తర్వాత 10 నిమిషాల గ్యాప్లోనే వాళ్ళ ఫాదర్ వచ్చేసారు. అప్పటికి అమ్మాయి చనిపోయి ఉంది. వీడు కనబడి పక్కన అంకుల్ 10:30కి మీ అమ్మాయి డాడీ అని అరిచింది, నేను విన్నానని చెప్పాడంట. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఆ తర్వాత నాకు వినిపించలేదు, అందుకని నేను వెళ్ళలేదని చెప్పాడు. తర్వాత పోలీసులకు కూడా అదే సమాధానం చెప్పాడు. అంటే తనను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా తన మీద డౌట్ రాకుండా బిహేవ్ చేశాడు. ప్రతి పోలీసులు వచ్చినా లేదా క్లూస్ టీం వచ్చినా ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నా కూడా పక్కన బిల్డింగే కాబట్టి ప్రతిసారి కిందికి రావడం, చూసుకొని వెళ్ళడం అంట. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతని కదలికల్లో లేకపోతే అతని ప్రవర్తనలో కొంతైనా చేంజ్ ఉండే ఉంటుంది. భయం ఉంటుంది ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత, లేకపోతే టెన్షన్ ఉంటుంది, అమ్మో నాకేమన్నా అయిపోతుందేమో, నన్ను ఏమైనా పోలీసులు చేస్తారేమో అనేటువంటి చిన్న భయం అయితే ఉంటుంది అందరిలోనూ. ఆ భయాన్ని కూడా మరి వాడు ఇంట్లో వాళ్ళు గమనించారా లేదా, ఒకవేళ గమనిస్తే వాళ్ళ మదర్ అడిగానని చెప్తుందంట పోలీసులకి. నేను అడిగాను, ఏంట్రా నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే ఏం లేదన్నాడు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ క్వశ్చన్ చేసినంట. ఏంట్రా నువ్వు కానీ ఏమన్నా చేసావా అంటే, ఏంటి మమ్మీ నువ్వే నన్ను పట్టించేలాగా ఉన్నావు కదా అని అన్నాడంట. అప్పుడే ఆమెకు డౌట్ రావాలి కదా, పట్టించేలాగా అనే మాట ఎందుకంటారు, ఏంటమ్మా నువ్వు నన్ను ఇరికిస్తున్నావు అనాలి కానీ నన్ను పట్టించేలాగా అనే మాట ఎందుకు వస్తుంది. బట్ అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ మదర్ అది కూడా కనీసం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. అఫ్ కోర్స్ ఆమె అంత దూరం ఆలోచించలేదా, లేకపోతే కొడుకు కాబట్టి రక్షించుకుందా, ఇవన్నీ మనం ఆలోచించాలి. మొదటిసారి వాడు ఎప్పుడైతే ఒక పెద్ద ఫోన్ని వాడి చేతిలో చూశారో ఆ రోజే పేరెంట్స్ క్వశ్చన్ చేసున్నా, లేకపోతే ఎక్కడరా అని చెప్పేసి వాడిని గట్టిగా అడిగినా ఇవాళ ఇది జరగకపోయి ఉండేదేమో. మేబీ అది తప్పు అని చెప్పి వాడు తెలుసుకునేవాడేమో. తర్వాత స్కూల్కి ఎందుకు పోలేదు ఆ రోజు, అందరూ స్కూల్స్కి పోయారు, వాడు ఒక్కడే స్కూల్కి పోలేదు. రెగ్యులర్గా స్కూల్కి ఇరెగ్యులర్ అంట, రెగ్యులర్గా ఇరెగ్యులర్. సో అంటే స్కూల్కి రెగ్యులర్గా పోడనమాట. ఎందుకు పోడు స్కూల్కి సరిగ్గా? నాకు ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్న ఏ పని చేయడు, వాళ్ళ అమ్మ మాత్రమే పని చేస్తుంటుంది, అది కూడా ఎక్కడో హౌస్ కీపింగ్ చేస్తుంది ఆమె. సో ఆ వచ్చేటువంటి కాస్త డబ్బుల్లో పిల్లలిద్దరికీ కడుతుంది ఫీజులు, ఈ అబ్బాయికి ఫీజులు కూడా కట్టలేదు, అందుకని స్కూల్కి కూడా పోలేదని చెప్తున్నారు. తర్వాత వాడి క్లాస్మేట్ పక్కన ఇంట్లో ఒకడు ఉన్నాడు, వాడు 2-3 రోజుల క్రితం చాలా పెద్దగా గ్రాండ్గా బర్త్డే పార్టీ చేస్తున్నాడు. మరి వీడి చేస్తున్నారో వాడి చేస్తున్నారో తెలియదు కానీ వాడి దగ్గరికి రావడానికి భయపడ్డాడు. ఫొటోస్ అయితే చూపిస్తానన్నాడు, మళ్ళీ అవి కూడా చూపించుకొని వెళ్ళిపోయాడు. కానీ బర్త్డే పార్టీ అయితే చేసుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే వాడి క్రిమినల్ మైండ్, తర్వాత ఏదో సాధించాలి, తప్పు చేసి సాధించాలి అనేటువంటి మైండ్. వాడు రాసుకున్నటువంటి లెటర్లో కూడా గ్యాస్ పైప్ చాకు తీసుకుని వెళ్ళాలి, చాకు తీసుకెళ్ళి నైఫ్ తోటి ఆ గ్యాస్ పైప్ కట్ చేయాలి, ఆ తర్వాత గ్యాస్ని వదిలేయాలి, ఇంత లోపల డబ్బులు తీసుకోవాలి, పారిపోతూ స్టవ్ వెలిగించేయాలి, ఆ తర్వాత బయట గడిపెట్టేయాలి, ఇవన్నీ రాసుకుని కింద లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే ఇదంతా ఎప్పుడు రాసుకున్నాడు? దీనికి ఈ హత్యకి ఇప్పుడు జరిగిన దాని సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసుని అడిగాం మేము ఇందాక ప్రెస్ మీట్లో. అడిగితే వాళ్ళు అలాంటిది ఏం లేదు, ఇది ఎప్పుడో 1 నెల క్రితమో 2 నెలల క్రితమో రాసుకున్నాడు అని చెప్తున్నారు. తర్వాత 3 నెలల క్రితం ఒకసారి ఇలాగే రెక్కి చేశాడంట, పక్కింట్లో నుంచి ఇంట్లోకి దూకాడు వాడు. ఆ దూకినప్పుడైనా వీళ్ళు గమనించినప్పుడు ఎందుకు దూకావని వీళ్ళు అడిగినా లేదు, కనీసం వీళ్ళు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన, వీళ్ళు చూస్తుంటే ఒకవేళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, లేదు అంటే ఆ దూకింది ఎవరు చూశారో వాళ్ళైనా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఉంటే అలా దూకడం తప్పురా, పక్క బిల్డింగ్లోకి ఎందుకు దూకుతావరా, నీకేం అవసరమరా అని అడుగున్నా ఇవాళ ఈ అమ్మాయి బతికుండేది. ఇలా చాలా ఉన్నాయి. ప్రతిదీ సంఘటన వాడు చూస్తున్నటువంటి, ఏం చూస్తున్నాడు ఫోనుల్లో, వాడు ఎందుకు స్కూల్కి పోవట్లేదు, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంట్లో, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పేరెంట్స్దే బాధ్యత, ఫస్ట్ బాధ్యత అయితే పేరెంట్స్దే ఉంటుంది. ఆ తర్వాతే స్కూల్ కానీ, పోలీసులు కానీ, మీడియా కానీ, సమాజం కానీ వస్తాయి. ముందు ఇంట్లో నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడే కంట్రోల్ చేసి నింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తర్వాత చేశారు, ఆ నెట్లలో చూశాడు, లేకపోతే క్రైమ్ థ్రిల్లర్స్ చూశాడు, ఏదో చేసేశాడు, కానీ భవిష్యత్తు ఏంటి, రేపు వాడు ఎక్కడికి పోతాడు, ఏమవుతాడు, వాడు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఇదే రకంగా తలెత్తుకుని తిరగలుగుతాడా, పెద్ద అయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి, చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. తర్వాత వీడు పోయిన తర్వాత వాడి కుటుంబం ఎంత అవమానాలకు గురవుతుంది, వాడి అమ్మ నాన్న అక్కలు చెల్లెళ్ళు ఎంత బాధపడతారు, ఇవన్నీ కూడా పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సేమ్ టైము స్కూల్స్లో కూడా అసలు క్రైమ్ చేస్తే ఏమవుతుంది, క్రైమ్ చేసిన తర్వాత ఎలాంటి ఘటనలు ఎదురవుతాయి, చేస్తే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఎంత బాధపడతారు, వీడెంత శిక్ష అనుభవించాలి, వీడి సొసైటీలో ఎంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. మనం మొన్న ఈ మధ్యనే చూసాము, ఒక అమ్మాయి కూడా మైనరే, లవర్తో కలిసి తల్లిని అత్యంత కిరాతకంగా చంపేసింది. అది మర్చిపోకముందే మళ్ళీ ఇంకొక ఘటన, పక్కన ఉన్న పిల్లని 10 ఏళ్ల పిల్లని ఏం అన్యాయం చేసిందని ఆ 10 ఏళ్ల పిల్లని చంపేశాడు. బ్యాట్ కోసం, కేవలం ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసమే చేశాడని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ బ్యాట్ ఖరీదు ఎంత ఉంటుంది అంటే, ఆ బ్యాట్ కూడా కొనిచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు లేరా, లేకపోతే
దానికి ఏం చేయాలి, మార్గం ఏంటి? ఆ పిల్లాడు పదే పదే అడిగే ఉంటాడు, ఇంట్లో బ్యాట్ కావాలి లేదా క్రికెట్ కిట్ కొనివ్వండి అని చెప్పి. కొనివ్వలేని పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకుంటే బాగుండేదేమో. ఈ పిల్లోడు ఎప్పుడు కూడా ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడితో క్రికెట్ ఆడతాడంట. సో ఆ పిల్లోడి దగ్గర ఈ బ్యాట్ ఉంది, ఎంఆర్ఎఫ్ బ్యాట్. ఆ బ్యాట్ ఇమ్మని చాలాసార్లు అడిగాడు. బట్ ఈ పిల్లోడు ఇవ్వకపోవటం వల్ల, ఈ చిన్న పిల్లోడు, ఇది ఇంకా చిన్న పిల్లోడు, 8 years పిల్లోడు, నేను ఇవ్వను అని చెప్పాడు. ఇవ్వనని చెప్పడం వల్ల కక్ష పెంచుకొని ఆ బ్యాట్ ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పేసి వచ్చాడు అని చెప్పి. దొంగతనానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి టీవీ చూస్తుందని చెప్తున్నారు. టీవీ చూస్తున్నప్పుడు వెనక నుంచి మెల్లగా వెళ్ళి ఆ బ్యాట్ కిచెన్లో ఉందంట. కిచెన్లోంచి బ్యాట్ తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు అలికిడికి ఆ సౌండ్కి అమ్మాయి వెనక్కి తిరిగి చూడటం, తర్వాత బ్యాట్ తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి అడ్డుకుంది ఆ అమ్మాయి. అడ్డుకున్నప్పుడు ఆ అమ్మాయిని తోసేసి మంచం మీదకి చేతిలో ఉన్నటువంటి ఆ కత్తితోటి కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా పాతిక దగ్గర 25 చోట్ల అమ్మాయిని కట్ చేసేసాడు. గాయాలు లోతుగా లేకపోయినా సరే చాలా చోట్ల అయితే కట్ చేశాడు. వాడికి బలం ఎంత బలం వస్తే అంత బలం. అమ్మాయి చనిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు అన్న ఉద్దేశంతో చేసినటువంటిది. సో ఎలా అయితే ఈ అమ్మాయిని చంపాడో, ఎలా అయితే ఈ అమ్మాయి మీద అత్యంత కిరాతకంగా కట్ చేశాడో, అదే రకంగా ఆ అబ్బాయిని కూడా చంపాలి, అదే రకంగా ఆ అబ్బాయిని కూడా శిక్షించాలి. అది కూడా ఇన్స్టెంట్గా మాకు జస్టిస్ కావాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పేరెంట్స్, బంధువులు, ముఖ్యంగా వాళ్ళ మేనమామ, పోలీసులు చెప్పేది ఏమి ఉండదు ఇందులో సిరి. ఎందుకంటే పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి అయితే తీసుకోలేరు. అది పోలీసులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా సరే. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాడిని జనరల్గా ఇలా చేసిన వాళ్ళ మైనర్ కాబట్టి జువైనల్ యాక్ట్ సపరేట్గా ఉంటుంది. అసలు పోలీసులు కూడా అరెస్ట్ చేయడానికి లేదు. జువైనల్ యాక్ట్కి సంబంధించినటువంటి సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే అదుపులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జువైనల్ హోమ్కి పంపిస్తారు. అక్కడ మంచిగా చాలా మంది ఇలాంటి పిల్లలే ఉంటారు, మంచిగా ఫుడ్ పెడతారు, చక్కగా చదివిస్తారు. చదువుకున్న తర్వాత ఈ అబ్బాయి ఏజ్ అంత 14 ఏళ్లే కాబట్టి 18 ఏళ్ల వరకు అక్కడే ఉంచుతారు. 18 తర్వాత పంపించేస్తారు. కానీ ఎవరిని పంపిస్తారంటే క్రిమినల్ మైండ్ లేనటువంటి వాళ్ళని. వాళ్ళు ఆలోచన ఏజ్కి మించి ఆలోచన చేస్తారు కదా, అలాంటి వాళ్ళని పంపరు, కంటిన్యూ చేస్తారు శిక్షణ. కానీ ఏజ్కి మించి అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఆలోచన చేసే వాళ్ళని ఓకే ఆవేశంలో తప్పు చేశాడని చెప్పి అతనిలో మార్పు గమనించి అన్ని రకాలుగా అనాలిసిస్ చేసి సైకాలజిస్టులకి, సైక్రియాటిస్టులకి అందరి దగ్గరికి తీసుకెళ్లి అనాలిసిస్ అయిన తర్వాత నార్మల్గా ఉంది అంటే బయటికి పంపుతారు. లేదు అంటే మాత్రం శిక్షణ అక్కడే కంటిన్యూ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సిరి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మేడం? మనకి విజువల్స్ లో చూస్తే చాలా ఉద్రిక్తకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడైతే ఏం లేదు, మామూలుగా పబ్లిక్ ఉన్నారు, స్థానికులు. ఎందుకంటే ఆ పాపకు జరిగిన అన్యాయానికి పోలీసులు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా అని చూడ్డానికి వచ్చిన వాళ్ళు. తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్ల, మగపిల్లాడు. ఈ ఇంట్లో కూడా ఇప్పుడు ఆ మగపిల్లాడు స్కూల్కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ పిల్లాడిని కూడా చంపేవాడేమో అని వాళ్ళమ్మ బాధపడుతున్నారు. సో ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. ఇవాళ రేపు ఏంటంటే హైదరాబాద్లో అది ఎక్కడైనా సరే తల్లిదండ్రులు ఇద్దరు మగ ఇద్దరు ఉద్యోగం చేయకపోతే, పని చేసుకోకపోతే గడిచేటువంటి పరిస్థితులు ఉండవు చాలా వరకు. అలాంటప్పుడు పిల్లల్ని ఇంట్లోనే వదిలేయాలి. ఆ అమ్మాయి కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోవడం బ్యాడ్ అయింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో స్పోర్ట్స్ డే జరుగుతుంది కాబట్టి ఆ పిల్లకి ఆ రోజు హాలిడే ఇచ్చారు. దాంతో అమ్మాయి ఇంట్లో ఉండిపోయింది. లేకపోతే అసలు ఈ ఘటనే జరగకపోయేది. వాడే దొంగతనం చేసుకుని లాక్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. పోతే పోయింది, బ్యాటు డబ్బులు అనుకుని వదిలేసేవాళ్ళు. బట్ ఈ ఘటన జరగడానికి స్కూల్ లేకపోవడం కూడా ఒక రీజన్ అయింది. అందుకని ఇప్పుడు జరిగేటువంటి ఇక్కడైతే ఎవరు ఏం చేసేది లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సరైన శిక్ష పడాలి అని మాత్రం కోరుకుంటున్నారు. కానీ న్యాయస్థానాలు, చట్టాలు ఎలా ఉంటే అలాగే చేయగలుగుతారు పోలీసులు కూడా. అంతకు మించి న్యాయస్థానాన్ని, న్యాయ చట్టాలను దాటి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండదు. అది సీఎం అయినా, పిఎం అయినా, పోలీసులైనా, ఎవరైనా సరే. సో అందుకోసం అని చెప్పే వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. వాళ్ళ చేతుల్లో ఎంత ఉందో అంత చేయగలుగుతారు. ఇప్పటికే 5 బృందాలను పెట్టి వాళ్ళు చాలా ఒక రకంగా చెప్పాలంటే సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కేసు ఇది. అసలు దొరుకుతారు, ఏ ఒక్క క్లూ కూడా లేదు. ఎలా పట్టుకోవాలని అనుకుంటున్నటువంటి టైంలో ఒక చిన్న పిల్లోడు ఇచ్చిన చిన్న క్లూ తోటి పోలీసులు పట్టుకోగలిగారు ఇవాళ. సో వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. ప్రస్తుతం అయితే వాళ్ళని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. మీడియాను కూడా కలవద్దని చెప్పారు, కలవనియట్లేదు. ఆ ట్రాఫిక్ జామ్ నుంచి సేవ్ చేయడానికి ట్రాఫిక్ జామ్ దాంట్లో ఒక 2-3 అంబులెన్స్లు ఇరుక్కుపోవడం వల్ల వాళ్ళని తీసుకెళ్లి లోపలైతే ప్రస్తుతానికి కూర్చోబెట్టారు. వాళ్ళైతే మాకు న్యాయం జరిగే వరకు పెట్రోల్ పోసుకునే చచ్చిపోతాము, ఒక బాడీకి 10 బాడీలైనా ఇస్తాం, కానీ మేము ఒక శవానికి 10 శవాలను తీసుకోండి, మేము మాత్రం న్యాయం జరగకపోతే, ఇన్స్టెంట్గా న్యాయం జరగకపోతే మాత్రం మేము ఏమీ ఒప్పుకునే ప్రసక్తే లేదని వాళ్ళైతే భీష్మించుకుని కూర్చుని ఉన్నారు. అంటే బ్యాట్ కోసమే చంపే ఉద్దేశం అయితే వెంట కత్తెందుకు తెచ్చుకున్నాడు? అలాగే హత్య జరిగిన తర్వాత
ఆ బాలుడి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అడగలేదు? అడిగినా ఒకవేళ వాళ్ళ తల్లి రెండో రోజు అడిగితే నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావమ్మా అన్నప్పుడు అనుమానం వచ్చి పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చెయ్యలేదు అని చెప్పేసి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తూ కూడా అక్కడ తల్లిదండ్రులు ఖచ్చితంగా మాకు ఏదైతే సహస్రకి జరిగిందో ఆ నిందితుడు కూడా అదే జరగాలి, మాకు ఎలాగైనా తక్షణమే ఈ రోజే న్యాయం జరగాలి అని చెప్పేసి ముక్త కంఠంతో ఆందోళన చేపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.